హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఎప్పుడైనా మీ ఫేవరెట్ పర్సన్స్ కోసం కుక్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే ఆ ఫీలింగే డిఫరెంట్ గా ఉంటుంది కదా. అలాంటిది మేమైతే 2000 మెంబర్స్ కోసం కుక్ చేసి వాళ్ళకైతే సర్వ్ చేసాం. ఆ ఫీలింగే డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెజాన్ లో గ్లోబల్ మంత్ ఆఫ్ వాలంటీరింగ్ GMV ఇదొక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈవెంట్ అండి. ఈ వీడియోలో మేమేం కుక్ చేసాం, అలానే ఎంతమందికి సర్వ్ చేసాం, అలానే మేము చేసిన ఫన్ యాక్టివిటీస్ అన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. I pledge to respect the food I eat, to value every grain, every drop, to avoid wastage. The actual whole step. I want the actual whole step. Okay, come. Yeah, I need you to talk and tell you the whole step. I want 3 people whose birthdays is in the month of May. The team that brings some balls. No repetitive items. No repetitive items. Wait, I didn't finish. 5 items starting with the letter S. A person who's the tallest in your team. Tallest person. I'm gonna compare you, bro. ఈ ఐస్ బ్రేక్ యాక్టివిటీస్ అయితే చాలా ఫన్నీగా జరిగాయి. టీమ్ బి అదేనండి, మా టీమే విన్ అయింది. నెక్స్ట్ వచ్చి డమ్ చరాడ్స్, అదేనండి డమ్ సలాడ్స్ అని కూడా అంటారు కదా. నేను యాక్ట్ చేస్తే మా టీమ్ మెంబర్స్ గెస్ట్ చేయాలి. నాకు వచ్చిన వర్డ్ అయితే అప్పమ్ అండ్ స్టవ్. అండ్ ఫైనల్లీ వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకొని దాన్ని గుత్తి వంకాయతో మార్చేశారు. అండ్ నేను గుత్తి వంకాయని మా టీంతో చెప్పించడం కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఫస్ట్ వచ్చి ఆ టాప్ అయితే బ్రేక్ఫాస్ట్ అని, డౌన్ అయితే లంచ్ ఆర్ డిన్నర్ అని కోడ్ చేసుకున్నాం. సో నేనైతే సిగ్నల్ చేశాను ఇది లంచ్ ఆర్ డిన్నర్ అని. అందులో ఆ ఐటెంని ఎలా చూపించాలో నాకైతే అస్సలు స్ట్రైక్ అవ్వట్లేదు. నిజానికి గుత్తి వంకాయ, అసలు వంకాయ అంటేనే నాకు నచ్చదు, బట్ దాన్నే యాక్ట్ చేసి చూపించాలి. అండ్ ఈ సింబల్లో ఉంటుందని నేను ఎంతో యాక్ట్ చేసి చూపించాను. బ్రింజల్ ని కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని అంటారు కదా, అలా రాజులా కూడా ట్రై చేశాను, బట్ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. అండ్ ఫైనల్లీ ఇది నాన్ వెజ్ కాదు వెజ్ అని చూపించడం కోసం అక్కడున్న గ్రీన్ సింబల్ ని చూపించాను. దాన్ని కూడా వాళ్ళు క్యాచ్ చేయలేకపోయారు. ఫైనల్లీ నాకు తెలిసింది ఏంటంటే నా యాక్టింగ్ స్కిల్స్ అంత పూర్గా ఉన్నాయని. మరి అందరూ ర్యాండమ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చెప్తున్నారు. ఫైనల్లీ ఏదో కష్టపడి ఇది నాన్ వెజ్ ఐటమ్ కాదు వెజ్ ఐటమ్ అని చెప్పేసేసరికి కొందరు అయితే వెజ్ ఐటమ్స్ కొంచెం గెస్ చేశారు. నేనైతే చుట్టూ చూస్తున్నాను ఎక్కడో ఏదో ఒక స్కోప్ దొరుకుతుందని. ఫైనల్లీ నాకైతే స్ట్రైక్ అయింది. బ్రింజల్ కలర్ ఇలా ఉంటుంది కదా, ఆ కలర్ ని చూపించాను. అప్పుడైతే బ్రింజల్ అని స్టార్ట్ చేశారు. అండ్ తెలుగు వాళ్ళు అయితే ఒక 2-3 అయితే గుత్తి వంకాయ అని స్టార్ట్ చేశారు. అబ్బా దేవుడా, ఫైనల్లీ రైట్ ఆన్సర్ వచ్చిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాంకర్ దగ్గరకు వచ్చి గుత్తి వంకాయకి వచ్చిన కష్టాల ఇవన్నీ అనేసరికి అందరూ నవ్వుకున్నారు. బట్ గుత్తి వంకాయని ఇంకా సింపుల్ గా ఎలా యాక్ట్ చేయాలో నాకైతే స్ట్రైక్ అవ్వలేదు. బట్ ఈ గేమ్ లో నేను ఎప్పుడు కూడా ఎంత కష్టపడలేదు అండ్ చాలా ఫన్నీగా అనిపించింది. Hello everyone, I'm Sanjana. So these are the volunteers who are going to help you. Whatever dishes, whatever requirements you have. మొత్తానికి 6 టీమ్స్ గా డివైడ్ అయ్యాం. మాకైతే లెమన్ వాటర్ ప్రిపేర్ చేయమని అన్నారు. ఈ లెమన్ వాటర్ అయితే మా కోసమే, ఎందుకంటే 3 o'clock నుంచి మేమైతే 6 o'clock వరకు ఈ ఫుడ్ ని ప్రిపేర్ చేసాం. అండ్ మాకైతే క్విక్ స్నాక్స్ కోసం ఈ లెమన్ వాటర్ అలానే సమోసాని ప్రొవైడ్ చేశారు. బట్ ఈ లెమన్ వాటర్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే ఈ రేంజ్ లో అదేనండి ఇంతమందికి ఎప్పుడు లెమన్ వాటర్ ప్రిపేర్ చేయలేదు కదా. మేము అనుకున్నంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే సాల్ట్ అలానే షుగర్ యాడ్ చేసేటప్పుడు ఎంత వేయాలో తెలీదు. బట్ నేనైతే మాస్టర్ చెఫ్ లాగా చాలా కాన్ఫిడెంట్ గా వేసేసాను.
బట్ లేటర్ నాకేం తెలిసిందంటే కొంచెం తక్కువైందని తెలిసింది. అది బ్యాలెన్స్ చేయడానికి నేను పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదని చెప్పుకోవాలి. వాటర్ వేస్తున్నాం, అలానే షుగర్, అలానే సాల్ట్ కూడా యాడ్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇదేదో అయ్యే పనిలా కనిపించట్లేదని ఫైనల్ గా అక్కడ ఉన్న చెఫ్ తో మాట్లాడితే అతను వచ్చి టేస్ట్ చూసి అండ్ కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ ని యాడ్ చేయమని చెప్పేసి వాటర్ ని కూడా యాడ్ చేసేసాం. అండ్ ఫైనల్లీ అయితే మా నింబు పానీ, అదేనండి లెమన్ వాటర్ అయితే రెడీ అయింది. ఇంకా లేట్ చేయకుండా ఈ లెమన్ వాటర్ అలానే సమోసా ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేసాం. మా యాక్టివిటీ అయితే కంప్లీట్ అయింది కదా, ఇంకా ఇన్స్పెక్షన్ డ్యూటీలో స్టార్ట్ అయ్యాను. అండ్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో అని వీడియో తీస్తూ అలా ఆరా తీస్తున్నాను. అండ్ వాళ్ళైతే చాలా బిజీగా వెజిటేబుల్స్ కట్ చేయడం, అలానే చాలా కౌంటర్స్ దగ్గర హెల్ప్ కావాలనేసరికి నేనైతే నా ఉడత సహాయాన్ని అందించాను. అలానే మేమైతే 4000 మెంబర్స్ కి లడ్డు ప్రిపేర్ చేసామండి. ఈ లడ్డు అయితే ఫ్యామిలీస్ కి ఈ బాక్సెస్ లో ప్యాక్ చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఒక్కొక్క బాక్స్ లో 12 లడ్డూస్ అంటే మీరే ఆలోచించండి ఎన్ని బాక్సెస్ కావాలో ఈ 4000 లడ్డూస్ కి. ఇంకా నేనైతే ఈ లడ్డు ప్రిపేర్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. అలానే ఈ లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే సైజెస్ చిన్నవి పెద్దవి అవ్వకూడదు. అసలే అలవాటు లేని పని, చాలా నెమ్మదిగా చేశాను. అండ్ చేసేటప్పుడే సైజెస్ అయితే డిఫరెంట్ సైజెస్ లో వచ్చాయి. అండ్ ఫైనల్లీ ఒక 5 లడ్డూస్ చుట్టాక అయితే నాకైతే కొంచెం అలవాటు అయ్యింది. రౌండ్ గా ఒకే సైజ్ లో వచ్చాయి. నాకు ఈ లడ్డు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను టేస్ట్ చూసాకే ఈ లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో మీకు అర్థమవుతుంది కదా. మీకు కూడా ఈ లడ్డు అంటే ఇష్టం అయితే డెఫినెట్ గా కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ డే అయితే నేను ఖచ్చితంగా మర్చిపోలేను, ఎందుకంటే మేము చాలా కష్టపడుతూ ఇవి ప్రిపేర్ చేస్తున్నాం 3 hours నుంచి. బట్ ఫ్రెండ్స్ అందరితో కలిసి చేయడం వల్ల మాకైతే అంత పెద్ద కష్టం అనిపించలేదు ఈ యాక్టివిటీస్ ఏవి కూడా. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక 50+ లడ్డూస్ ప్రిపేర్ చేసి అలానే ప్యాక్ చేశాను. అండ్ ఫైనల్లీ ఈ రైతా సెక్షన్ లో కూడా ఒక చిన్న చెయ్యేసాను. అండ్ ఫైనల్లీ 2 గరిటెలు తిప్పేసి పర్ఫెక్ట్ గా వచ్చిందని ఒక కాంప్లిమెంట్ ఇచ్చి మూవ్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఈ స్కెచ్ ఆర్ట్స్ చూసేటప్పటికి ఇంకా నాలో చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చి ఇంకా స్కెచ్ వేయడం స్టార్ట్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా, చాలా బిజీగా స్కెచ్ చేస్తున్నాను. అండ్ చాలా బాగా వచ్చిందని చెప్పుకోవాలి, ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ తో చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది ఈ హోల్ ఆర్ట్ అయితే. ఈవెంట్ అయితే చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. మధ్యలో ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ట్రివియా క్వశ్చన్స్ కూడా అడిగారు. అండ్ నేనైతే చాలానే ఆన్సర్ చేశాను. బట్ ఫైనల్లీ నాకైతే ఒక ఛాన్స్ వచ్చింది గిఫ్ట్ విన్ అవ్వడానికి కూడా. ఆ గిఫ్ట్ లో ఏముందో ఇప్పుడు చూపించబోతున్నాను. నాకైతే A to Z వెజిటేబుల్స్ నేమ్స్ చెప్పమని అన్నారు. బట్ నేనైతే కష్టపడి ఒక 5 to 6 చెప్పాను. అంతకన్నా ఎక్కువ ఎవరు చెప్పలేకపోయారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలా కష్టం. ఇంగ్లీష్ లో A to Z వెజిటేబుల్ నేమ్స్ చెప్పడం అంటే అంత ఈజీ కాదని నాకు అప్పుడే తెలిసింది. అండ్ చూస్తున్నారు కదా ఆ బాక్స్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయో. బట్ ఇవన్నీ చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ అని చెప్పుకోవాలి. డైరీ, అలానే వాటర్ బాటిల్, అలానే ఫైల్ కవర్ అండ్ మొబైల్ కి హ్యాంగర్ లాంటిది ఒకటి. అండ్ ఇదైతే చాలా హెల్ప్ఫుల్. ఫైనల్లీ గెస్ట్స్ ఆఫ్ ద డే వచ్చేసారు. వీరికే మేము ఫుడ్ సర్వ్ చేయాలి.
అలా వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో చూసిన ఆనందం అయితే ఇప్పటికీ నాకు గుర్తుందని చెప్పుకోవాలి. అండ్ మేమైతే ఒక్కొక్కరికి అడిగి మరీ వడ్డించాం. అండ్ ప్రతి ఒక్కరికి కావాల్సినంత వడ్డించేసరికి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే చాలా బిజీగా వడ్డిస్తున్నాం. అండ్ ఎవ్వరికి ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాం. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫుడ్ అంతా బాగుందని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఈ వీక్ లో ఆల్రెడీ స్కూల్ పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇట్స్ టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్ అన్నట్టు. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనకు ఉన్న దాంట్లో హెల్ప్ చేయడంలో తప్పే లేదు. అలా అని మనీయే కాదు, మీ టైం స్పెండ్ చేసినా చాలు. ఇదైతే వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.